హలో హాయ్ సీ యూ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఇవాళ కొత్త వీడియో ఏంటంటే మన సినిమా ఉంది కదా, తమిళ్ సినిమా అండ్ తెలుగు ఒకే రోజు రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ ఆంటనీ గారి మూవీ మార్గన్ అని చెప్పేసి మొన్నే థియేటర్కల్ ట్రైలర్ వచ్చింది కదా. అసలు యాక్చువల్గా ఆ రోజు చూసినప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను. చేసినప్పటికంటే నేనే కొంచెం డీప్గా వెళ్ళి థియేటర్ అంటే ఏంటిది లాజిక్స్, ఏంటిది సార్ ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఎలా చూపించబోతున్నారు అని చెప్పి రిపీటెడ్గా చూసాను అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ స్టోరీ పరంగా కూడా, డైరెక్షన్ పరంగా కూడా, విజువల్స్ పరంగా కూడా చాలా సూపర్గా వచ్చింది. అంటే ట్రైలర్ రేపు పొద్దున మూవీ రిలీజ్ అయ్యాక ఎలానో మాట్లాడుకుంటాం, అది వేరే విషయం. బట్ ఇందులో ప్లే చేసిన విలన్ క్యారెక్టర్, అంటే విలన్ అని చెప్పలేము, దట్ పర్టికులర్గా ఒక క్యారెక్టర్ని రివీల్ చేశారు కదా. అంటే ఆ మొత్తం థీమ్కి, అంటే ఫిలిం థీమ్కి సరిపడగా ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేశారు కదా. ఆ క్యారెక్టర్ గురించి రేపు పొద్దున ఎక్కువగా మాట్లాడుకుంటామేమో అని నేను ముందుగా అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోలో అంటే ఈ ట్రైలర్లో ఏం చెప్పాలనుకున్నారో అంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకేమనిపించిందంటే అసలు ఒక సైంటిఫిక్గా మనం ఎలా బతుకుతున్నాం, అంటే సైన్స్ పరంగా మనం ఎలా బతుకుతున్నాం అన్న పాయింట్ రివీల్ అవ్వచ్చేమో లాస్ట్లో అని నేను అనుకుంటున్నాను. బట్ వీళ్ళు వాడే కెమికల్స్ అవన్నీ చూస్తే అమ్మో మనం ఇంత డేంజర్ లైఫ్లో ఉన్నామా మనం అని చెప్పేసి అనిపించింది నాకైతే. బట్ సీన్స్ అన్నీ రియలిస్టిక్గా వచ్చాయి. అంటే ఇది ఎలా ఫైనల్ డెసిషన్ ఏమొస్తుందని వెయిట్ చేస్తాను నేనైతే. కానీ భయంకరంగా అయితే ఉంది ఫిలిం. అంటే కొంచెం భయం వేసేలాగా తీసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అంటే ట్రైలర్ వరకు అలా ఉంచి వాళ్ళ సినిమాలో ఏం లేకుండా, స్టోరీ లేకుండా ఉంటే మళ్ళీ మనం అంత ఫీల్ అవుతాం అనమాట. సో అలా లేకుండా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే విజయ్ ఆంటనీ సార్ ఎప్పుడు కూడా మంచి మ్యూజికే మనకి అందిస్తుంటారు తన ఫిలిమ్స్లో. అంటే ఏ మూవీకైనా చూడండి, కొన్నిసార్లు సాంగ్స్ బాగుంటాయి. సార్ చేసిన మ్యూజిక్ అయితే ఇంకా బాగుంటాయి అనమాట. అంటే చాలా బాగా ఫేమస్ అయిన ఫిలిమ్స్కి సార్ మ్యూజికే ఉంటుంది, అది మనకు చాలా రోజుల తర్వాత తెలుస్తుంది అనమాట. అలానే ఈ ఫిలిం కూడా అలా అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అది నా స్పెషల్ ఫీల్. బట్ ఈ మూవీలో ప్లే చేసిన క్యారెక్టర్ సముద్రకని సార్, ఈయన అంటే సార్ విజయ్ ఆంటనీ సారు, అలానే ఆ నెగిటివ్ క్యారెక్టర్ చేసిన పిల్లోడు, అందరివి బాగా అంటే ఏమంటారు క్యాప్చర్ అవుతున్నాయి అనమాట. అంటే జనాలకి ఇప్పుడు వెంటనే ఏమంటారు నోటీస్ అవుతాయి కదా అలాంటి క్యారెక్టర్స్, అంటే అలాంటి ఫేసెస్ అయితే రివీల్ అవుతున్నాయి. అలానే లైక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ప్లాట్ లైన్ వచ్చేసి నాకు మంచిగా అనిపించింది. కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అనిపిస్తుంది. బట్ అది ఎంతవరకు మనకి అందుతుందో అన్నదే చూడాలి మనం. అంటే మనం ఎలా తీసుకుంటాము, అంటే మనం తీసుకోగలమా లేదా అని ఇప్పుడు ఉంటుంది కదా గివ్ అండ్ టేక్ పాలసీ లాగా. తనైతే చెప్పడం అయితే చెప్పేస్తారు తన వంతుగా, మనం ఎంతవరకు రియాక్ట్ అవుతాం అన్నదే పాయింట్. కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్సే వెళ్తుంది మూవీ అయితే మాత్రము. చూడాలి. టైటిల్ వచ్చేసి ఏం పెట్టారు, మార్గన్ అని చెప్పి పెట్టారు. చూద్దాం అది ఏ టైటిల్కి మూవీ కథకి ఎలా రిలేట్ అవ్వబోతుందో. నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కూడా మీరు ఒకసారి కామెంట్ చేసి నాకు చెప్పండి. అంటే కరెక్టా కాదా నేను అనుకున్నదని చెప్పండి. ఈ సినిమా డైరెక్టర్ అయితే అందరికి తెలిసిందే, రైటర్ తనే, లియో జాన్ పాల్. అండ్ ప్రొడ్యూసర్ విజయ్ ఆంటనీ సారే, మ్యూజిక్ విజయ్ ఆంటనీ సారే. థీమ్ పాయింట్ అయితే మంచిగా వచ్చింది, అంటే సెలెక్షన్ అయితే బాగుంది. చూడాలి. జూన్ 27 వరకు వెయిట్ చేసి మనం సినిమా చూడాల్సిందే. ఇది ఇవాళ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా మరి. సీ యూ, బాయ్ బాయ్, టాటా.